కోహ్లీ జెర్సీ నంబర్ 18 ఎందుకు? ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఆయన జీవితంలోని విషాదం. కెరియర్లో తొలి అడుగు రెండింటితో ముడిపడి ఉంది. అసలు 18 వెనక ఉన్న కథ ఏంటో తెలుసా? క్రికెట్లో 18 నంబర్ జెర్సీ కనిపిస్తే వెంటనే గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. కానీ ఈ నంబర్ను ఆయన ఎందుకు ఎంచుకున్నారో చాలా మందికి తెలియదు. దీని వెనక ఒక యాదృచ్ఛికం మాత్రమే కాదు, కోహ్లీ జీవితంలో మర్చిపోలేని విషాదం, ఆ తర్వాత వచ్చిన గొప్ప మలుపు ఉన్నాయి. కోహ్లీ క్రికెట్ కెరియర్ ప్రారంభం దశలోనే 18 నంబర్ను జెర్సీ కోసం తీసుకున్నారు. భారత్ అండర్-19 జట్టులో ఉన్న సమయంలో ఈ నంబర్ ఆయనకు కేటాయించబడినట్లు చెప్తున్నారు. అప్పట్లో దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన ఈ నంబర్ను ఆయన జీవితంలో శాశ్వతంగా మార్చేసింది. 2006 డిసెంబర్ 18. అప్పట్లో కోహ్లీ వయసు కేవలం 18 సంవత్సరాలు. ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయనకు తన తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణించిన వార్త తెలిసింది. అంతటి వ్యక్తిగత విషాదం ఎదురైన మ్యాచ్ మధ్యలోనే జట్టును వదిలి వెళ్లకుండా తన బాధను దిగమింగుకొని మరుసటి రోజు బ్యాటింగ్ వచ్చే జట్టు పరిస్థితిని చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించిన తర్వాతే తండ్రి అంత్యక్రియలకు వెళ్లారు. ఈ సంఘటన కోహ్లీ జీవితంలో చెరగని ముద్ర వేసింది. ఇక మరోవైపు 18 నంబర్కు సంబంధించిన మరో ముఖ్యమైన రోజు 2008 ఆగస్టు 18 అనే రోజు కోహ్లీ భారత్ సీనియర్ జట్టులోకి అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా తరపున తొలిసారి బరిలోకి దిగారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఓవైపు డిసెంబర్ 18 ఆయన జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది. మరోవైపు ఆగస్టు 18 ఆయన క్రికెట్ జీవితానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అంటే 18 అనే సంఖ్యతో ఒక విషాదం, మరోవైపు మరోవైపు ఒక కొత్త ప్రారంభం ముడిపడ్డాయి. అందుకే ఈ నంబర్ కోహ్లీకి కేవలం జెర్సీ నంబర్గా కాకుండా వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన గుర్తుగా మారింది. ఆ తర్వాత భారత్ క్రికెట్లో ఎన్నో విజయాలు సాధించిన, ఫార్మాట్లు మారిన, జట్టు మారిన, 18 మాత్రం మారలేదు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కూడా కోహ్లీ 18వ నంబర్ జెర్సీనే అభిమానులను అలరిస్తూ వచ్చారు. కాలక్రమంలో పరిస్థితి ఎలా మారిందంటే ఇప్పుడు 18 నంబర్ అంటే కోహ్లీ అంటే 18 నంబర్ అనే స్థాయికి చేరుకుంది. ఇది ఒక క్రికెటర్ తన జెర్సీ నంబర్తో ఏర్పరచుకున్న ప్రత్యేకమైన గుర్తింపుగా చెప్పవచ్చు. అయితే ఈ కథలో మనం గుర్తించుకోవాల్సిన మరో విషయం ఉంది. జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. కోహ్లీ కూడా తండ్రిని కోల్పోయిన విషాదం ఎంతో కఠినమైన పరీక్ష. కానీ ఆ పరిస్థితులలో కూడా తన బాధ్యతను నిర్వర్తించడం, ఆ తర్వాత అదే నొప్పిని తన ప్రయాణానికి బలంగా మార్చుకోవడం ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అందుకే కోహ్లీ 18 జెర్సీ ఒక నంబర్ మాత్రమే కాదు, ఒక జ్ఞాపకం, ఒక భావోద్వేగం, ఒక కెరియర్కు గుర్తు. ఇప్పటికీ మైదానంలో 18 నంబర్ జెర్సీ కనిపిస్తే కోట్లాది మంది అభిమానులకు గుర్తొచ్చేది ఒక్కరే, విరాట్ కోహ్లీ.